హలో అండి. వెల్కమ్ టు అన్ష చెరుకు వ్లాగ్స్. ఈరోజు అయితే సిడ్నీలో మనం గార్డెన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇది కమ్యూనిటీ గార్డెన్ అనమాట. అంటే మనకు కొంచెం ప్లేస్ అలొకేట్ చేసి చెట్లను పెంచుకోవడానికి ఇస్తారనమాట. మనం దీనికైతే ఇయర్లీ కొంచెం అంటూ పే చేయాలి. సో పే చేస్తే ఇలా బెడ్స్ ఉంటాయి. అందులో ఒక బెడ్ మనకు అలొకేట్ చేస్తారనమాట. ఇక్కడైతే ఈ కమ్యూనిటీ గార్డెన్లో ఒక 3 months అలా వెయిటింగ్ ఉండింది. బట్ వన్స్ మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి అవైలబుల్ ఉన్న బెడ్స్లో మనం చూస్ చేసుకోవాలి. సో మనకి ఇష్టమైన బెడ్ ఒకటి తీసుకోవచ్చు అనమాట. లాంగ్ బెడ్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం కమ్యూనిటీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. అండ్ కొన్ని ఓపెన్ డే అని పెడతారనమాట. సో ఆ కొన్ని స్టాల్స్ లాగా అలా పెట్టి మనం అమ్ముకోవచ్చు, మనం పండించినవి కూడా. బట్ మనకు చిన్న బెడ్సే ఇస్తారు కాబట్టి మనకే సరిపోతాయి. సో అలా స్టాల్స్ ఉన్నప్పుడు ఈసారి అయితే వీడియో తీసి పెడతాను ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇక్కడ చాలామంది మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అందరూ బాగా బాగా పెంచుతున్నారనమాట. ఇంకా మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాము, వాళ్ళకి ఎలా గ్రో చేస్తారు వెజిటేబుల్స్ అలాంటి ఫ్రూట్స్ కానీ అది చూపించడానికి తీసుకెళ్ళాను అనమాట. వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇలా స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఉన్నాయి, కొంతమంది బ్రోకలీ, స్పినాచ్ ఇలా చాలా చాలా పెంచారు. లెట్యూస్ ఇక్కడ ఇవే ఎక్కువ తింటారు కాబట్టి అలా పెంచుతున్నారు చాలామంది. క్యాబేజ్ అలాంటివి కూడా పెంచారు. ఇంక ఇక్కడ ఒక పైనాపిల్ ట్రీ చూసాను నేను, బాగా అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నా రియల్గా నేను పైనాపిల్ ప్లాంట్. ఇలా బ్రోకలీ, మస్టర్డ్ సీడ్స్ ఇంకా చాలా చాలా పెట్టారు. ఈ కమ్యూనిటీ గార్డెన్లో మనం ఓన్లీ 3 days ఎంట్రీ ఉంటుందన్నమాట. లైక్ వెనస్డే, సాటర్డే అండ్ సండే కొన్ని టైమింగ్స్ ఉంటాయి. సో ఆ టైంలో వెళ్ళి మన ప్లాంట్ని చూసుకొని వాటర్ పట్టాలన్నమాట. కొన్ని డేస్లో వాళ్ళే పడతారు వాటర్. ఇక్కడ ఎక్స్టెన్షన్తో పైప్స్ ఇచ్చారనమాట. సో ఆ పైప్ అక్కడ చూసారా, అక్కడ దాంతో పట్టుకోవచ్చు అనమాట. మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలని చెప్పా కదా, వాళ్ళతో కొంచెం వాటర్ పోయించి ఇలా ఇలా ఉంటాయి అవి ఇవన్నీ చూపించాను. వాడు బాగా ఎంజాయ్ చేశాడు. మరి ఇన్ని ముచ్చట్ల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.